హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయంతో జనం పరుగులు తీస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయంతో జనం పరుగులు తీస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో జనం పరుగులు తీస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది కదా, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, వివరాలు ఏంటి? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే షార్ట్ సర్క్యూటే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 3 రోజుల కిందట, అంటే ఏదైతే వర్షాలు పడిన ముందు రోజే అక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ లో ఒక కుక్క కూడా చనిపోవడం జరిగింది. అయితే వెంటనే అక్కడికి ఎలక్ట్రిక్ సిబ్బంది ఏదైతే ఉందో అప్పుడు కొద్దిగా రిపేర్ చేయడం జరిగింది. వెంటనే మళ్ళీ యథావిధిగా కొనసాగి, అయితే దీనికి సంబంధించి ఈ రోజు మళ్ళీ సాయంత్రం ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాలా వరకు షాపులు కూడా దగ్ధమైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బట్టల దుకాణాలు ఎట్టయితే గేట్ నెంబర్ 3 ఉంటుందో అటు సైడ్ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కువగా కూడా చాలా మంది క్రౌడ్ వస్తుంటారు. ముఖ్యంగా చివరి దశకు చేరుకున్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ కి క్రౌడ్ అనేది చాలా పెరగడం జరిగింది. 2 రోజులు వర్షాల తర్వాత కొంత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కూడా జనాలు చాలా వరకు రావడం జరిగింది. అయితే ఇదే ప్రమాదం వీకెండ్స్ లో జరుగుంటే మాత్రం ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది అనేది కూడా అక్కడ అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మంటలను చాలా వరకు కూడా అదుపు చేసినట్టే తెలుస్తుంది. అలాగే బట్టల దుకాణాల సైడ్ ఎటు సైడ్ అయితే ఉందో ఆ దుకాణాలే తగలబడినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం మాత్రం ఎలాంటివి జరగలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రం జరిగింది. అయితే ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపైన ఇప్పటి వరకు ఒక అంచనాకు రాలేదు. దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఫైర్ సిబ్బంది వెంటనే మేల్కొని అక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం చూసుకుంటే మాత్రం ఎప్పుడు అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నేళ్ల చరిత్రలో
ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యంగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ వర్తకులు చెబుతున్న దాని ప్రకారం అయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం గతంలోనే షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలోనే వెంటనే ఈ ఎలక్ట్రిక్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే విద్యుత్ అధికారులు మాత్రం ఏ ఒక్కరు స్పందించలేదు. నామమాత్రంగా ఇలాంటి పనులు చేసి వెళ్లడంతో ఈ అగ్ని ప్రమాదం ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందంటూ కూడా ఆరోపించడం జరుగుతుంది. అయితే మరి కాసేపట్లో అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటనే పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్, రామకృష్ణ, ఎగ్జిబిషన్ అనగానే చాలా మంది వెళ్తూ వస్తుంటారు కదా, సో చూస్తుంటే అక్కడ చాలా భారీ అగ్ని ప్రమాదమే జరిగినట్లు కనిపిస్తోంది. ఎక్కడ అంటే చుట్టుపక్కల ఎవరికైనా చిన్న చిన్న గాయాలు అవడం కానీ ఏమైనా జరిగాయా? అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టి బయటకంతా కూడా ఎవరైతే కొనుగోలుదారులు అంటే ఎవరైతే చూడడానికి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ షాప్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా వెంటనే బయటికి రావడం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమీపంలోనే ఫైర్ ఇంజన్ ఉంది, అలాగే ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా అంతా ఉండడంతో పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. దీంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే అక్కడ సందర్శకులు ఉంటారో సందర్శకులందరినీ కూడా అక్కడి నుంచి వెంటనే పంపించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫైర్ సిబ్బంది కూడా తమ అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి పంపించడం జరిగింది. దీంతోనే ప్రాణ నష్టం చాలా వరకు తప్పిందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక షాప్ నుంచి ఇంకో షాప్ వెంటనే మంటలు క్షణాల్లో వ్యాపించడం జరిగింది. వీటికి తోడు నగరంలో గాలులు కూడా చాలా ఎక్కువగా వీస్తుండడం కూడా ఈ అగ్ని ప్రమాదం మరింత పెద్దదిగా కావడం కూడా కారణంగా ఫైర్ సిబ్బంది చెప్తూ వస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎక్కువగా వచ్చే ఈ ఎగ్జిబిషన్ లాంటి ప్రదేశాలకి కొంత సేఫ్టీ సరిగ్గా లేకపోవడంతో, ముఖ్యంగా విద్యుత్ అధికారుల కొంత నిర్లక్ష్యం కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి క్రూజ్ టీం కూడా చేరుకోవడం జరిగింది. అసలు ప్రమాదానికి గల కారణాలన్నింటినీ అయితే విశ్లేషిస్తున్నారు. కొద్దిసేపటి కింద చేరుకుని పూర్తిగా పరిస్థితిని అయితే పరీక్షిస్తున్నారు. వీటితో పాటు సిపి కూడా ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, దీనికి గల కారణాలు తెలుసుకోవాలంటూ కూడా స్థానిక డీసీపీని ఆదేశించడం జరిగింది. మొత్తంగా నిత్యం రద్దీగా ఉండే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మొదటిసారి ఇంత పెద్ద అగ్ని చేసుకోవడం. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏం జరిగినట్టయితే సమాచారం లేదు. ఏ ఒక్కరికి కూడా గాయాలు పక్కనే ఉన్న ఒక వస్త్ర షాప్ లో ఒక వ్యక్తికి చిన్నపాటి గాయాలవడంతో వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే రామకృష్ణ, గతంలో ముందు ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు కదా, అలర్ట్ అయినప్పటికీ మళ్ళీ ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు? అంటే ఒక ప్రదర్శన అనగానే చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, సో విద్యాశాఖ ఎందుకు ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఈ విద్యాశాఖ అనే నిర్లక్ష్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనుకోవచ్చా? శ్రీనివాస్, అయితే దీనికి సంబంధించి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 3 రోజుల కిందట ఏదైతే నగరంలో వర్షాలు కురుస్తున్న సమయంలోనే ఒక షార్ట్ సర్క్యూట్ జరిగింది. వెంటనే అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక కుక్క కూడా చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు ఆ సమయంలో వెంటనే మొత్తం విద్యుత్ అంతటిని కూడా సరఫరా నిలిపివేయడం జరిగింది. నిలిపివేసిన తర్వాత కొన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ క్రమబద్ధీకరించారు. అయితే అది జరిగిన మర్నాడే మళ్ళీ నగరంలో వర్షం పడిన సమయంలో వెంటనే షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అవుతున్న సమయంలోనే దీనిపైన చాలా స్పష్టంగా చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క వస్త్ర వ్యాపారులంతా కూడా కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా మైక్లలో స్వయంగా మేనేజ్మెంట్ ఏదైతే ఈ మేనేజ్మెంట్ ఉందో వీళ్ళే స్వయంగా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజుల పాటు జరిగిన అనుభవాల్ని లెక్కలోకి తీసుకుపోకపోవడమే ఈ రోజు ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదానికి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదానికి కారణంగా కూడా వ్యాపారులు చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా 2300 స్టాల్స్ పెట్టిన ఇంత పెద్ద ఎగ్జిబిషన్స్ లో కాస్త సెక్యూరిటీ పరంగా ముఖ్యంగా విద్యుత్ అనేది చాలా ముఖ్యం. ఏమాత్రం చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా మొత్తం అంతటి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా చెప్తున్నారు. 2 సార్లు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పటికీ కూడా దీనిపైన అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ వహించకపోవడానికే ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా అక్కడ ఉన్న వ్యాపారులు అయితే చెప్తూ వస్తున్నారు. వీటికి తోడు స్థానికంగా ఎవరైతే పైన అంటే విద్యుత్ సంబంధించి అధికారులు చెప్తున్న దాని ప్రకారం పైన కొంతమంది వ్యాపారులు పైనుంచి ఒక కేబుల్ ని తీసుకుంటున్నారు. దానివల్ల ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ విషయాన్ని ముందే హెచ్చరించాం, కాకపోతే ఏ ఒక్కరు పట్టించుకోలేదు అనేది ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే వాదిస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే మాత్రం పెద్ద అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కాకపోతే ప్రాణ నష్టం నుంచి మాత్రం పెద్దగా లేదని చెప్పేసి ఇప్పటి వరకు మనకున్న సమాచారం వరకు ఏ ఒక్కరు కూడా అందులో లేరు. ఏ ఒక్కరికి కూడా గాయాలు జరిగినట్టు ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం లేదు. శ్రీనివాస్.